ಮಾಡ್ತೀರಾ దయచేసి అంతే అట్లే కాలొద్దు కాలు చచ్చిద్దు బావా తీర్థం వేసుకురా వెంకటరమణ సార్ అదే చూస్తున్నా ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన అనంతపురం టౌన్లో పాతూరులో గల చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో 2 షిఫ్టుల్లో పోలీసుని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో షిఫ్ట్కి వచ్చేసి నేనుంటాను కంటిన్యూగా, నాతో పాటు ఒక 4 ఇన్స్పెక్టర్లు, తర్వాత 5 మంది ఎస్ఐలు, 75 మంది పోలీస్ స్టాఫ్ని పెట్టడం జరిగింది. మళ్ళీ సెకండ్ షిఫ్ట్గా సేమ్ 4 ఇన్స్పెక్టర్స్, 5 మంది ఎస్ఐలు, 75 మంది స్టాఫ్ ఉంటారు. అయితే కొత్తగా ఈసారి ఏం చేస్తామంటే 20 గ్యాలరీస్ ఉన్నప్పటికీ ఒక గ్యాలరీ లోపలికి వెళ్ళిన తర్వాత 2వ గ్యాలరీ అలౌ చేస్తాం, అందరినీ ఒకసారి అలౌ చేయకుండా. దానివల్ల ఏంటంటే ఎవరికి తోపులాట అనేది ఉండదు, పబ్లిక్ కూడా నిదానంగా చక్కగా వాళ్ళు రావచ్చు, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ పుషింగ్ అనేది ఉండదన్నమాట. ఆ ఉద్దేశంతో కొత్తగా అది ఏర్పాటు చేస్తాం. దానివల్ల చాలా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉంది. తర్వాత మన ఆర్డీఓ గారు కానీ రెవెన్యూ సైడ్ కానీ వాళ్ళు కూడా కోఆపరేషన్ బాగుంది. విఐపీలు కూడా తగ్గిపోయారు. విఐపీలు ఫస్ట్లో ఎవరు వచ్చారు దాన్ని కూడా మనం గేట్ని లాక్ చేయడం జరిగింది. వీళ్ళకి ఎవరైతే మనకి డివోట్స్ ఉన్నారో వాళ్ళకే ప్రథమ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మీద చూస్తే చేంజ్ వచ్చింది, సమ్ చేంజ్. నెక్స్ట్ ఇయర్ ఇంకా సమ్ డెవలప్ చేస్తాం. అది థ్యాంక్ యూ. ఈసారి వికలాంగులు వృద్ధులు అందరూ మీరు అన్నట్టు కలిసి వస్తున్నారు. వారికి మాత్రం నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా సపరేట్గా వికలాంగులకి, వృద్ధులకి, తర్వాత ఆరోగ్యం బాగున్న వాళ్ళకి సీనియర్ సిటిజన్కి ఈ 4కి ఒక సెపరేట్ కేటగిరీ ఒక లైన్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాత్రి మనకి యాక్చువల్గా ఈవినింగ్ వీళ్ళు ఏమంటారంటే 1 గంట అన్నారు, కానీ ఈవినింగ్ దాకా నడుస్తూనే ఉంటుంది. వచ్చి ఎలా చేస్తాం, దానిలో ఏమైతే ఇబ్బంది లేదు.